హలో అండి, అందరికీ నమస్తే. పాత చీరతోటి డోర్ మ్యాట్, అది కూడా సూది దారం యూజ్ చేయకుండా, మిషన్ కూడా యూజ్ చేయట్లేదండి. సో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదివరకు నేను ఒక మోడల్లో చూపించినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది చాలా బాగా కమెంట్ చేశారు. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను చూపిస్తూనే ఉంటానండి, సూది దారం అవసరం లేకుండా ఇంట్లో ఖాళీ సమయంలో ఉన్నప్పుడు డోర్ మ్యాట్ ఎలా తయారు చేసుకోవాలన్నది. ముందుగా ఈ విధంగా ఒక పాత చీర తీసుకొని 4 ఫోల్డ్స్ చేసుకోవాలండి. సో వీడియోలో చూస్తున్న విధంగా ఇక 5 ఇంచుల గ్యాప్ తోటి ఈ విధంగా లైన్స్ వేసుకోండి. సో ఇక ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా సింపుల్, చూసేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి వీడియోలు అనేవి మీ వరకు వస్తాయి, ఓకేనా. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మనకు సమయం ఉందనుకున్నప్పుడు టీవీ చూసుకుంటూ హ్యాపీగా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు అండి, ఎవరి హెల్ప్ లేకుండా. సో అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి 8 వరకు, మనకు 8 బిట్స్ వరకు వస్తాయి. శారీ లెంత్ను బట్టి వస్తాయండి, అంటే శారీ పొడవు ఉంటుంది కదండి, శారీ పొడవును బట్టి. ఈ శారీకి వచ్చేసి 8 బిట్స్ వరకు వచ్చాయండి. ఇక ఒక 3 తీసుకొని ఈ విధంగా పట్టుకోవాలండి మనము. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఈ మూడింటిని ఈ విధంగా పట్టుకొని ఒక సన్నటి దారం తీసుకొని కట్టేసేయాలండి. లావుగా ఉన్నటువంటి దారం కాదండి, ఏదైనా ఇంట్లో సన్నటి దారం ఉంటుంది కదండి, ఆ దారం తీసుకొని గట్టిగా కట్టేసేయండి, ఓకేనా. కొద్దిగా ఇటుపక్క అటుపక్క థ్రెడ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. సో ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఎందుకన్నది మీకు చూపిస్తా చూడండి. ఏవైనా నాడా దారాలు లాంటివి ఉంటాయి కదండి, వాటితోటి కట్టేసేయండి. సో చూస్తున్నారు కదండి, ఇక ఈ విధంగా పట్టేసుకోండి. వీటికి మనం ఇప్పుడే ఎక్స్టెన్షన్ చేసేసుకోవాలండి. ఎక్కడ కూడా స్టిచ్ వేయకుండా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. మరొక బిట్ తీసుకొని ఇక్కడ ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్ యాజ్గా వీడియోలో చూస్తున్న విధంగా టై చేసేయండి. చాలా సింపుల్ అండి. సో సూది దారం ఉపయోగించాల్సిన అవసరం ఎక్కడా లేదండి. ఈ విధంగా ఇక్కడ ముడుల్లాగా ఉన్నాయి కదా, మళ్ళీ కనిపిస్తాయేమో అని అనుకోవద్దండి, అస్సలు ముడులు అనేవి కనిపించవు. సేమ్ యాజ్ ఇట్ యాజ్గా 3 కూడా ముడి వేసేయండి. ఇక్కడికి మనము 6 వరకు ఉపయోగించుకున్నామండి, 3 + 3 6 వరకు ఉపయోగించుకున్నాం. ఇంకా 2 అలాగే ఉంటాయి, వాటిని కూడా ఎలా ఉపయోగించుకోవాలన్నది చూపిస్తా చూడండి. చాలా చిన్న వీడియో అండి. సో ఈ విధంగా ఇక అంతా ఈ విధంగా ఉండలాగా చుట్టేసేయాలండి. ఈజీ అవుతుందన్నమాట. ఈ విధంగా చుట్టడం వల్ల ఏంటంటే డోర్ మ్యాట్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి. ఇక ఒక థ్రెడ్ తీసుకొని ఈ విధంగా కట్టేసేయండి. సేమ్ యాజ్ ఇట్ యాజ్గా ఈ మూడింటిని కూడా ఉండలాగా చుట్టేసి కొద్దిగా గ్యాప్ ఉంచేసి కట్టేసేయండి. ఈ విధంగా అంతా చేతితోటి చుట్టుకుంటూ కట్టేసేయండి. సో చపాతీ కర్రతోటి కూడా నేను డోర్ మ్యాట్ అనేది తయారు చేశానండి, సూది దారం అస్సలు యూజ్ చేయకుండా. చాలా మంచి ఆదరణ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దాదాపుగా 10 లక్షల మంది చూశారండి, చాలామందికి నచ్చింది ఆ వీడియో. ఇంకా చూపించండి అని అడిగారు, ఖచ్చితంగా చూపిస్తూనే ఉంటానండి సూది దారం ఉపయోగించకుండా. అలాగే ఇంట్లో మంచి మంచి తోరణాలు ఎలా తయారు చేసుకోవాలి పాత బట్టలతోటి, సో పడేయకుండా పాత బట్టలతోటి మళ్ళీ మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తూనే ఉంటానండి. ఇప్పుడు మనం 6 యూజ్ చేసాం కదండి, 6 యూజ్ చేసాం కదా, ఇక 2 అలాగే ఉన్నాయి కదండి, వాటిని కూడా ఉపయోగించుకుంటాం. సో ముందుగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే జడ అల్లకం అల్లేదానికి చాలా ఈజీ అవుతుందండి. సో ఇక్కడ హ్యాండిల్ ఉంది కదండి, ఈ హ్యాండిల్కి ఈ విధంగా కట్టేసుకుని, అంటే కబోర్డ్కి కానీ, లేదు అని అంటే నార్మల్గా విండోస్ ఉంటాయి కదండి, కిటికీలకు కానీ, లేదంటే మంచానికి కానీ కట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక అల్లుకుంటూ పోవాలండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. 10 గంటలకంతా ఇంట్లో పని అంతా అయిపోతుంది కదండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఇక సమయం ఉంటుంది. రోజు ఇలాంటి పాత బట్టలతోటి మళ్ళీ తిరిగి ఎలా ఉపయోగించుకోవాలి. అలాగే హ్యాంగింగ్స్ అంటే ఇవి డోర్కి హ్యాంగింగ్స్ ఇస్తారు కదండి, తోమాలలాగా అది క్లాత్ తోటి తయారు చేసినవి. అవన్నీ తయారు చేసి మనకు సమయం ఉంది అనుకున్నట్లయితే తయారు చేసి ఫ్యాన్సీ స్టోర్లో మనము వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకు వేసామంటే, అంటే వాళ్ళకి ఇచ్చామంటే మనకు మంత్లీ 10,000 to 15,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చండి. మనకు ఇంట్లో మన కుటుంబానికి ఆ అమౌంట్ అనేది యూజ్ అవుతుంది కదండి. అంటే ఖాళీగా ఉండకుండా కష్టం చేసుకోవడంలో తప్పేం లేదు కదా. నేనైతే ఇప్పుడు అలా షాప్స్కి వేయలేదు, కానీ మీరు ఒకవేళ కావాలనుకుంటే నేను చూపిస్తానండి, మీరు ఇంటి వరకైనా తయారు చేసుకోవచ్చు.
మనకు మన రిలేటివ్స్కి అలాగే మన ఇంటి వరకైనా తయారు చేసుకోవచ్చు. మనకు సమయం ఉంది, మనీ ఎర్న్ చేయాలి ఖాళీగా ఉండకుండా అనుకున్నట్లయితే ఫ్యాన్సీ స్టోర్లో కూడా సేల్ చేయొచ్చండి. ఒకేసారి ఒక 10, 15 అలా తయారు చేసి ఇలాంటి మంచి మంచి ఐడియాస్ నేను చూపిస్తూనే ఉంటానండి. ఓల్డ్ క్లాత్స్ తోటి, అలాగే మనం ఫ్లవర్ గార్లాండ్స్ ఎలా తయారు చేసుకోవాలి క్లాత్ తోటి, అంటే మనము పాలిస్టర్ క్లాత్ తోటి అలాగా, ఓకేనా. అవి గార్లాండ్స్ వచ్చేసి క్లాత్ అనేది మనము తక్కువ కాస్ట్ తోటి పాలిస్టర్ క్లాత్ తోటి తయారు చేస్తామండి. మనం పెట్టినటువంటి కాస్ట్కు 10 రెట్లు ఆదాయం అనేది వస్తుంది, ఓకేనా. సో ఇక ఈ మిగిలినటువంటి ఇది ఉంది కదండి క్లాత్, 2 బిట్స్ వరకు అలాగే మిగిలి ఉన్నాయి కదా, వాటిలో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సో ఈ లెంత్తో కట్ చేసుకోండి సరిపోతుంది. సో ఇక్కడ లెంత్ చూస్తున్నారు కదండి, ఈ లెంత్ తోటి ఒక 5 పీసుల వరకు కట్ చేసుకోండి. ఇప్పుడు మనం మిషన్ కానీ సూది దారం కానీ ఏది యూస్ చేయట్లేదండి, కనీసం సేఫ్టీ పిన్ కూడా యూస్ చేయట్లేదండి. సో ఓన్లీ హ్యాండ్స్ తోటి డోర్ మ్యాట్ అనేది తయారు చేస్తున్నాం అనమాట. ఈ విధంగా ఈ లెంత్ తోటి, నేను ఇప్పుడు చూపిస్తున్న లెంత్ తోటి ఒక 5 బిట్స్ వరకు తయారు చేసుకోండి. సో ఈ విధంగా 5 పీసులు అనేవి రెడీ చేసుకోవాలండి. సో నేనైతే కాటన్ క్లాత్ తోటి తయారు చేసిన కాటన్ శారీ తోటి, కావాలంటే మీరు నార్మల్గా ఏ శారీతో అయినా తయారు చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మధ్యలోకి పట్టుకొని ఈ ఎడ్జ్లో ఈ విధంగా ముడి వేసేయండి. సో ఈ విధంగా ఒక ముడి వేసిన తర్వాత ఇక్కడ ఒక 5 ఇంచెస్ గ్యాప్, అంటే మనం టేప్ ఏం అవసరం లేదండి, హ్యాండ్ తోటి ఈ విధంగా ఎగ్జాంపుల్కి ఊరికి జస్ట్ ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఈ విధంగా లెంత్ ఇచ్చేసి ఇక్కడ ఒక ముడి వేసేయండి. సో మళ్ళీ మొత్తం 5 పీసులు తీసుకున్నాం కదండి, ఇట్లా మధ్యలోకి వచ్చేలాగా చూసుకొని ఫింగర్ లెంత్ ఇచ్చేసి ఒక మనం ఈ విధంగా బెత్తెడు అలా అంటారు కదండి, అలా పెట్టేసి మధ్యలోకి ఈ విధంగా కట్టేసి, పిల్లలకి రిబ్బన్ కడతాం కదా, రిబ్బన్ టై చేస్తాం కదండి, సేమ్ యాజ్ ఇట్ యాజ్గా అలాగే అనమాట. సో మీరు ఏ ప్రాంతం నుంచి ఈ వీడియో చూస్తున్నారన్నది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో ఎంతవరకు చేరుతుంది అన్నది నాకు కూడా తెలుస్తుంది కదండి. సో ఇక్కడ కూడా ఒకటి, ఇది 4th అండి, మొత్తం 5 లేదా 6 అయినా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా ఒక 5 వరకు అయితే ఉండాలి, ఇంకా 6 వరకు అయితే తీసుకోవచ్చు. 5 లేదా 6 ఖచ్చితంగా కట్టేసేయండి, ఓకేనా. చూడండి ఇవి ఎంత లెంత్ ఉన్నాయి అన్నది అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఇక ఈ విధంగా చుట్టుకుంటూ కట్టేసేయడం. ఈ కొద్దిగా మీరు బాగా అబ్జర్వ్ చేయాలండి. సో ఈ విధంగా ఈ కొద్దిగా బాగా అబ్జర్వ్ చేశారంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు అల్లరి చేస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా వాళ్ళకు ఒక యాక్టివిటీ లాగా ఇది తయారు చేయండి అని కొద్దిసేపు అబ్జర్వ్ చేయమని చెప్పి తయారు చేయమని చెప్పారంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుందండి. సో మంచి యాక్టివిటీ లాగా వర్క్ అవుతుంది. పిల్లలతోటి పని చేయించాలా అని అనుకోవద్దండి, ఇది ఒక మంచి యాక్టివిటీ అనమాట. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచి యాక్టివిటీ లాగా పనిచేస్తుంది. బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. చిన్న రోట్లో ఏదైనా రుబ్బమని చెప్పడము, పచ్చడి దంచమని చెప్పడం, అంటే పచ్చడిని రుబ్బమని చెప్పడం వల్ల, అంటే ఎక్కువ స్పైసీ ఉన్నది కాదండి, ఏవైనా చిన్న చిన్న యాక్టివిటీ లాగా చేయించడం వల్ల ఫోకస్ అనేది పెరుగుతుంది అనమాట. ఫోకస్ పెరుగుతుంది, బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ అవుతుంది, చాలా షార్ప్గా తయారవుతారండి పిల్లలు. అయ్యో వాటితోటి పని చేయించడం అని అనుకోవద్దు, అదొక మంచి యాక్టివిటీ అనుకోవాలి, ఓకేనా. సో ఈ విధంగా కొద్దిగంతా పిల్లలు అబ్జర్వ్ చేశారంటే ఈజీగా చేసేస్తారండి, మంచి యాక్టివిటీగా ఉంటుంది. లేదంటే మనం టీవీ చూసుకుంటూ ఆరాంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఓల్డ్ క్లాత్స్ తోటి, అంటే పాత బట్టలతోటి నేను నెంబర్ ఆఫ్ ఐడియాస్ అనేది చూపిస్తూనే ఉంటానండి. అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి ఐడియాస్ అనేవి చూపిస్తూనే ఉంటా, ఓకేనా. మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి. ఎవరో మహానుభావులు కమెంట్ సెక్షన్లో చెప్పారండి, అంటే కమెంట్ పెట్టారండి, లైకుల వల్ల మీకు డబ్బులు వస్తాయి అందుకే అడుగుతారని. లైక్ వల్ల డబ్బులు ఎలా వస్తుందండి, రాదు. సో లైక్స్ వల్ల డబ్బులు రావండి, మరికొంతమందికి వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అంతే. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొద్దిగంతా చుట్టూ ముడి వేస్తూ అలాగే చుడుతూ ముడి వేస్తూ వెళ్ళాలన్నమాట. చూడండి ఒక పోగు కిందికి ఒక పోగు పైకి, మీకు ఎంత ఈజీగా అర్థమవుతుందో పూర్తిగా అబ్జర్వ్ చేయండి. వీడియో ఇంతటితోటి అయిపోలేదు, ఈ క్లాత్ తడి ఎలా పీల్చుకుంటుంది, ఫైనల్గా కంప్లీట్ అయ్యేపాటికి ఎలా ఉంది అన్నది. సో ఇంకా ఓల్డ్ క్లాత్ తోటి మనము మాప్ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. ఇండ్లు తుడుచుకునే కట్టే ఉంటుంది కదండి, అది కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అంతా చుట్టుకుంటూ వచ్చేసేయాలి. మీకు అర్థం అవ్వాలి అని చెప్పి స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నా, ఓకేనా. మీరు స్కిప్ చేస్తూ చూసారంటే అర్థం అవ్వదండి, మళ్ళీ చూడాల్సింది వస్తుంది.
పనికి 2 పనులు లేకుండా స్కిప్ చేయకుండా చూసారంటే అర్థమైపోతుందండి. అలాగే ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేస్తా. మన ఛానల్‌లో ఓన్లీ డోర్ మ్యాట్సే కాదండి, హోమ్ రెమెడీస్ అన్నీ ఉంటాయి. అండ్ పైసా ఖర్చు లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే మన స్కిన్ అనేది ఎలా తెల్లగా చేసుకోవాలి, హెయిర్ ఎలా గ్రోత్ చేసుకోవాలి అన్న చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్‌లో. అన్నీ కూడా యూస్‌ఫుల్ అయ్యేవే. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. కిచెన్ టిప్స్ ఉంటాయి, హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్, టైలరింగ్, మెహందీ డిజైన్స్, టైలరింగ్ టిప్స్ అన్నీ ఉంటాయండి. ఈ విధంగా కొద్దిగంత చుడుతూ ఈ విధంగా ముడి వేస్తూ రావాలి. ఓకేనా? అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది ఫైనల్గా వచ్చేపాటికి ఈ మిగిలినటువంటి క్లాత్స్ ఏం చేయాలి అన్నది కూడా చూపిస్తా చూడండి. ఇది మనం తీసుకున్నటువంటి లెంత్ తక్కువ వస్తుందేమో అని అన్నట్లు అనిపిస్తుంది, కానీ అసలు తక్కువ రాదండి, ఇంకా మిగులుతుంది. ఇక్కడ మనం ముళ్ళు వేస్తున్నాం కదండి క్లాత్, అది తక్కువ వస్తుందేమో అని అనుకోవద్దు, ఇంకా మిగులుతుందండి. మనము ముందుగానే కొద్దిగా ఎక్కువ లెంత్ తీసుకోవాలి. ఆల్రెడీ మనము ముడి వేసుకున్నాం కదండి, అల్లేటప్పుడు 2 బిట్లకు కలిపి సూది దారం యూజ్ చేయకుండా చూస్తున్నారు కదండి, ఎక్కడా కూడా అది కనిపించలేదన్నమాట. మనం ముడి వేసినట్లుగా అసలు ఎక్కడా కూడా కనపడదండి. సో ఒక బిట్టు నుంచి ఒక బిట్టుకు సూది దారంతో కుట్టకుండా నేను ముడి వేశాను కదా, అదనేది డోర్ మ్యాట్ మధ్యలోనే కలిసిపోతుందండి, అస్సలు కనిపించదు. వీలైతే కాటన్ శారీ తోటి తయారు చేయడానికి ప్రయత్నించండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కాటన్ శారీస్ ఉంటాయి కదండి. సో కాటన్ శారీ లేదు అని అంటే నార్మల్ క్లాత్ తోటి కూడా తయారు చేసుకోవచ్చు. కొద్దిగా తడి పీల్చుకునేదైతే బాగుంటుంది. ఓకేనా? ఈ విధంగా ఎడ్జ్కి వచ్చేపాటికి ఒక 2-3 ముళ్ళు వేసేయండి టైట్గా ఉండేలాగా. 2 ముళ్ళు వేసినా ఏం ఊడరాదండి. సో ఇక ఇది కొద్దిగంతా ఈ విధంగా మిగిలింది కదండి క్లాత్, అది ఎంత ఫినిషింగ్ అంతా కనపడకుండా అంత చుట్టేసి ముడి వేసేసుకోండి. సో ఆ విధంగా కనపడకుండా ముడి వేసేసామంటే ఆ ఫినిషింగ్ అనేది, అంటే ఎండ్ ఉంది కదండి, అది చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట. ఇది తిప్పితే అటుపక్క ఎలా ఉందన్నది కూడా చూపిస్తా చూడండి. ఇక చుట్టూరా 2 లేదా 3 ముళ్ళు వేస్తూ వచ్చేసేయండి. ఇక ఈ విధంగా 2-3 ముళ్ళు వేసిన తర్వాత కట్ చేసేయండి. టైట్గా 2-3 ముళ్ళు వేయలేదంటే ఊడిపోతుందండి. టైట్గా 2-3 ముళ్ళు వేసేసేయండి. ఓకేనా? ఇక ఈ రిమైనింగ్ క్లాత్ అంతా కట్ చేసేయండి. సో చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. ఇటు పక్కకు తిప్పినా కూడా చూడండి ఎంత బాగుందో. సింపుల్గా మనకు సమయం ఉంది అనుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోనూ మన చేతులతో మనం చేసుకున్నామంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై అండి. థ్యాంక్ యూ అండి.